హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియో స్పెషల్ వచ్చేసి మా ఎస్ఎస్సి బ్యాచ్ గెట్ టుగెదర్ పార్టీ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. చాలా ఇయర్స్ తర్వాత ఇలా మీట్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉందండి. సో ఇది వచ్చేసి స్కూల్ ఎంట్రన్స్ అండి. సో లోపలికి వెళ్తే ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ సార్ వాళ్ళు అలాగే ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చేసారు. సో చాలా ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్ని కలుస్తున్నామంట ఫీలింగ్ ఎలా ఉంటుందంటే అండి, ఆ మాటల్లో అయితే చెప్పలేమండి, అంత హ్యాపీ అనిపిస్తుంది. మా 10th బ్యాచ్లో వచ్చేసి నియర్లీ 70-80 మెంబర్స్ దాకా ఉండేవాళ్ళండి. బట్ ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ రాలేకపోయారండి, చాలామంది మిస్ అయిపోయారు. అందులో నేను కూడా ఒకరినండి. సో నాకు ఏదో వర్క్ వల్ల అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. సో నేను కూడా మిస్ అయిపోయాను. చాలా ఇయర్స్ తర్వాత కలవడం జరిగింది కాబట్టి అందరినీ గుర్తుపట్టడం కాస్త టైం తీసుకుందండి. సో ఇక్కడ మా ఫ్రెండ్ తన శ్లోకంతో స్టార్ట్ చేస్తుంది. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः మైత్రే గురవే నమః సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారం కరిష్యామి సిద్ధే భవతు మే సదా. ఇక్కడ మా హెచ్ఎం సారు నరసింహన్ సార్ మాట్లాడుతున్నారు, తన మాటల్లోనే వినిద్దాం. మాస్టర్ గారిని అయితే మన తర్వాత మాట్లాడేది కృష్ణమూర్తి గారే, ఎందుకంటే ఆయన మాట్లాడితే ఇంకా ఎంతసేపు అయినా వదలబట్టి అవకాశం ఎక్కువసేపు ఆయనకి ఇవ్వాలని చెప్పి నేను మేడం దగ్గరికి అందుకే లాస్ట్ చివరిగా ఇచ్చాను. ఏంటంటే సబ్జెక్ట్ ఆయనలో అట్లా ఉండిందమ్మా, మీరు గమనించలేదో. సార్ 98, 99 అంటే సార్ ఎక్కడ సార్ అనేవాళ్ళు. లేదు సార్ మీరు చూడండి అంటే పాపం నా కోసం మీ 10th క్లాస్కి ఆయన నోట్ కావాలంటే అడగండి, ఆయన ఎదురుగా ఉన్నాడు. ఒక లెసన్ అట్లా కాదు సార్, మేము డిస్కస్ చేసేవాళ్ళం. ఒకటి జనరల్ క్వశ్చన్, ఎవరైతే జనరల్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి 100% మార్కులు వస్తాయి సార్ అని నేను సార్తో చెప్తే, కరెక్ట్ సార్ అదేం నిజమే, ఇలాంటివి మీరు రాయడం కూడా జరిగింది, అందుకే మంచి మార్కులతో కూడా మీరు పాస్ కావడం. ఇక్కడ మా తెలుగు సార్ స్పీచ్ ఇస్తున్నారండి. ఇక్కడ సార్ అయితే మాకు తెలుగు సబ్జెక్ట్ చాలా అర్థమయ్యేలాగా చెప్పేవారండి. అలాగే క్లాస్ వినాలన్నా కూడా ఇంట్రెస్ట్ వచ్చేది, అలా చెప్పేవారనమాట. నెక్స్ట్ వచ్చేసి కృష్ణమూర్తి సార్ సోషల్ సబ్జెక్ట్కి వచ్చేవారండి. సార్ వచ్చేసి తన సోషల్ సబ్జెక్ట్ చాలా బాగా చెప్పేవారండి. సార్ లెసన్ టీచ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఆ ఫ్లో అనేది పీక్లో ఉంటుందండి, అలా చెప్పేవారు. చాలా ఇంట్రెస్ట్గా ఉండేది కూడా. ఇక్కడ సార్ స్పీచ్ వచ్చేసి తన మాటల్లోనే వినేద్దాం. మరియు ప్లీజ్ లిజన్ వెల్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, నరసింహ సార్ గారికి మరియు మీకు ప్రత్యేకంగా
నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సెగరాస్ హై స్కూల్లో నా అనుబంధం వచ్చేసి కేవలం ఒకే ఒక పీరియడ్. ఎందుకంటే నేను స్థానికంగా రామేశ్వరి. ఇక్కడ వచ్చేసి లక్ష్మి మేడం, తను సోషల్ సబ్జెక్ట్కి వచ్చేది. మేడం కూడా సోషల్ చాలా చాలా బాగా చెప్పేదండి. సో ఇక్కడ మేడం స్పీచ్ని తన మాటల్లోనే వినిద్దాం. కడపలో లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబర్గా కూడా ఉన్నాను. కాబట్టి నేను ఈ స్థాయి నుంచి అంటే స్కూల్ స్థాయిలో మీకు బోధిస్తూ నేను అప్పటి పిల్లలు నాకు ఇప్పుడు కూడా ఎక్కడ ఎదురవుతుంటారు. పోలీసులో చాలామంది పిల్లలు పోలీసులు ఉన్నారు. నేను కోర్టులో ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత మేడం బాగున్నారా, సోషల్ టీచర్ బాగున్నారా, వాళ్ళ ఆప్యాయంగా సోషల్ టీచర్ అని పలకరించి ఆప్యాయత నాకు ఎక్కడో ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. అలాంటి ఆనందాన్ని నేను ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి గౌస్ సారు, తను హిందీ సబ్జెక్ట్కి వచ్చేవారు. సో తన టీచింగ్ కూడా చాలా చాలా బాగా చెప్పేవారండి. ఇక్కడ సార్ స్పీచ్ తన మాటల్లోనే వినిద్దాం. దండన కూడా చేసేవాడిని అది అప్పటికి. అది అంటే కొట్టే టీచర్ను కూడా గుర్తుపెట్టుకున్న తర్వాత మీకు అర్థమై ఉంటుంది ఎందుకు కొట్టానో. అప్పుడు కోపం వచ్చేప్పటికీ మీ మనసులో తర్వాత అర్థమై ఉంటుంది ఎందుకు కొట్టారో. మీరంతా వాళ్ళ పిల్లలు అంకుల్ సార్, అంకుల్ అందరు అంకుల్స్ పిల్లలు ఎత్తుకొచ్చా. అందరికీ మ్యారేజ్ అయిపోయింది. ఇంకా పెద్దగారు పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు? మీ దాంట్లో ఎవరు మ్యారేజ్ అంజీ మ్యారేజ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ సార్ వాళ్ళ స్పీచెస్ అంతా వింటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే సర్స్ కూడా చాలామంది మిస్ అయ్యారు. అలాగే స్టూడెంట్స్ కూడా చాలామంది రాలేదండి వారి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. సో ఇలాంటి డే మళ్ళీ రావాలని అనుకుంటున్నాను. అప్పుడైనా అందరం కలిస్తే బాగుంటుంది కదా. సో ఇదండి ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ని చాలా బాగా సక్సెస్ చేశారు. ఐ హోప్ ఇలాంటి డే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది, ఎలా చేశాను అనేది మీ కామెంట్స్ నాతో షేర్ చేసుకొని మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి.
ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే